అసలు మూసీలో నువ్వు చేసేది ఏంది? మూసీ నది ప్రక్షాళన చేస్తావా? మూసీ సుందరీకరణ చేస్తావా? మూసీ పునర్జీవన్ చేస్తావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ప్లీజ్ క్లారిఫై. ఈజ్ ఇట్ ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ ఆర్ ఆస్థెటిక్ బ్యూటిఫికేషన్? ఏం చేస్తారు మూసీలో మీరు? ప్యూరిఫికేషనా బ్యూటిఫికేషనా? ప్రజలకు చెప్పు. ప్యూరిఫికేషన్కు మేము సహకరిస్తాం. వీఆర్ విత్ యూ. వీ విల్ సపోర్ట్ ద గవర్నమెంట్. If it is beautification, if it is lutification, if it is demolishing the houses, we will not support. We will not support. You please clarify. ఏం చేస్తావు అసలు మూసీలా? పునర్జీవమా, శుద్ధి చేయడమా, సుందరీకరణనా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నంబర్ 3, మై క్వశ్చన్ నంబర్ 3. చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది నందనవనం పేరిట ఈ మూసీ అప్పుడు స్టార్ట్ అయింది. సరే, అందరు ముఖ్యమంత్రులు వారి వారి ప్రయత్నాలు చేశారు. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం బఫర్ 9 మీటర్లని ఇచ్చింది, ఒకరు 30 మీటర్లని ఇచ్చారు, ఒకసారి 50 మీటర్లని ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బఫర్ 100 మీటర్లు అంటుండు. అంటే ఈ బఫర్ 100 మీటర్లు పెట్టడానికి ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ స్టడీ? బఫర్ను ఎలా నిర్ణయించారు 100 మీటర్లని? దీనికి ఏమైనా సైంటిఫిక్ స్టడీ ఉందా? ఉంటే ఆ స్టడీ బయట పెట్టండి, వివరాలు బయట పెట్టండి. హౌ డు యూ డిసైడ్ 100 మీటర్స్? ఇంకొక ఇష్యూ కూడా ఉంది మూసీలో. మనం చూస్తాం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు. మూసీ ఒక దగ్గర 200-300 మీటర్లే ఉంటుంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి 100 మీటర్లు అంటున్నావు? 300 మీటర్లు ఉన్న కాడ నది మధ్య నుంచి 100 మీటర్లు అంటావు. మూసీ ఎరోడై అంటే ఏమైందంటే నది ప్రవహించి కొన్ని చోట్ల పక్కనుండే సాయిల్స్ ఎరోడైపోయి అది కిలోమీటర్ అయింది. మరి కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? 300 మీటర్లు ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? అసలు ఆ 100 మీటర్లు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 9 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచడానికి వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ? అనాలిసిస్ ఏందో చెప్పు, బేసిస్ ఏందో చెప్పు. అండ్ అది ఎలా కొలుస్తావు? మూసీ ఒక దగ్గర 300 ఉంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంది. హౌ డు యూ టేక్ దట్ 100 మీటర్స్? 300 అనే బేసిస్ తీసుకొని పోతే చాలా చోట్ల ఇండ్లు బచాయించిపోతాయి. మరి ఒక చోట కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా ఆ బార్డర్ నుంచి 100 మీటర్లు డిసైడ్ చేస్తావా? హౌ డు యూ డిసైడ్? ప్లీజ్ క్లారిఫై. దిస్ ఈస్ నంబర్ 3.